ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 139 మొదటి నుంచి కొన్ని వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకు ముందుకు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు ఆయన యొక్క భక్తులను, అంటే రక్షించబడిన వారిని ఆయన చుట్టూ ఉంటాడని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభువా, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎందుకంటే మనం అడిగే ప్రతిదానికి కూడా దేవుడు వెంటనే ఆన్సర్ ఇస్తున్నాడు. కాబట్టి నా జీవిత కాలం అంతా నేను ఎలా ఉన్నాను, రక్షణ పొందకముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నానని ఆయనంట మనల్ని పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని భక్తుడు చెప్తా ఉన్నాడు. నేను కూర్చుండుట లేచుట, చూసారా, మనం కూర్చోవటం లేవటం అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే యెహోవా కనులు భూసంచారం చేస్తున్నవి, కేవలం నమ్మకమైన వారి కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. చూడడం మాత్రమే కాదు, మనల్ని పరిశీలిస్తున్నాడట. కాబట్టి నేను కూర్చునుట లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. నేను ఏం చేస్తున్నా, ఎప్పుడు ఏం చేస్తున్నా, ఆదివారం ఎలాగున్నా, సోమవారం ఎలాగున్నా, ఏం క్రియలు చేస్తున్నా అన్నీ కూడా దేవునికి తెలిసిపోతా ఉన్నాయి. కాబట్టి నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. చూసారా, తన భక్తులు ఎంతో ఆత్మీయ జీవితంలో ఉంటున్నప్పుడు వాళ్ళు ఎలాగున్నారని ప్రభువు పరిశోధిస్తూ ఉంటాడట. వారిని కుడికి కానీ ఎడమకు కానీ తెలియకుండా సహాయం చేస్తాడట. పాపులు లెక్క వీళ్ళు కూడా అటువంటి పనులు చేయకూడదని దేవుడు ఎంతగానో అగ్ని ప్రాకారం ఆయన సన్నిధి ఉంచుతాడట. కాబట్టి నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి విన్నావు. నేను ఎక్కడ వెళ్తున్నా, ఏ చెడు పనులు చేస్తున్నా, ఏ మంచి పనులు చేస్తున్నా అనేది అంతా ఆయన గమనిస్తూనే ఉన్నాడట. కానీ ఇది చాలా మందికి, చేసే వాళ్లకు తెలియదు. కాబట్టి నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూసారా, మనం ఏం ఆలోచిస్తున్నాము, రాబో దినంలో ఏం చేస్తాము, ఎంతకాలం ఇలా జీవిస్తాము అనేది కూడా అంతా ఆయనకు తెలుసంట. అలా తెలిసినప్పుడు మనము కూడా చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. చూసారా, దేవుడు ఎప్పుడు కూడా హృదయ అంతరంగము చూస్తూ ఉంటాడు. మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు అంతరంగము చూస్తూ ఉంటాడు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు వించిన అది అగోచరము, అది నాకు అందదు. చూసారా, దేవుని యొక్క తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన ఏదో చిన్న గోడకు అడ్డుగా ఉంటే అక్కడ ఉండి చూసి అంతగానే ఆలోచిస్తాం, కానీ దేవుడైతే ఆయన యొక్క ఆలోచన చాలా గొప్పది. నా బిడ్డ రేపు ఎలా ఉంటాడు, ఎల్లుండి ఎలా ఉంటాడు అనేది ఆయన పరిశోధించి తెలుసుకుంటూ ఉంటాడు. తర్వాత ఆయన నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉంటాడట. వాటి కింద ఏమన్నా హార్మ్ఫుల్ ఉన్నాయా, అటువంటి వంచి కూడా ఆయన తప్పించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అతని ద్వారా సేవ బాగా జరుగుతున్నప్పుడు, అనేకమైన ఆత్మను సంపాదిస్తున్నప్పుడు వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తీసివేసి దేవుని కార్యం అక్కడ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి వాక్యాలు చదువుకున్నప్పుడు మనము ఎంతగా ప్రభువులో ఇంటికి వెళ్తామో అంతగా వెళ్తూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితం ఇటువంటి పరిస్థితిలో ఉండకుండా వెళుతుంటే సరి చేసుకుంటున్నామా, ఏమైనా లేకపోతే దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా, దేవుని వాక్యానికి లోబడుతున్నామా. ఎందుకంటే మనం వెళ్ళే దారి పరలోకానికి సాదృశ్యమైనటువంటిది. పరలోకం వెళ్ళేటప్పుడు ఏ చిన్నది మర్చిపోయినా ఆ చిన్నది రేపు నీకు పరలోకానికి అడ్డు రావచ్చు. కాబట్టి అటువంటి వాటన్నిటిని స్కానింగ్ చేసుకొని అటువంటి వాటన్నిటిని కూడా ఎంతో జాగ్రత్తగా చేసినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, మీ పాదములకు వందనాలు. ఇది కంప్లీట్గా తండ్రి మీకు మీ యొక్క పరిచయం ఉపయోగించినటువంటి వాక్యంగా ఉంది. కాబట్టి యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.